గత 27 సంవత్సరాల క్రితం ఇక్కడ జిల్లా ఎస్పీగా చేశా. అయితే ఇప్పుడు రిటైర్ అయినాక బహుజన సమాజ్ పార్టీలో చేరాను. బహుజన సమాజ్ పార్టీలో అంబేద్కర్ మార్గంలోనే ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించాను నేను. ఇప్పుడు ఇక్కడికి చాలా కులాల వాళ్ళు వచ్చారు. సొండి కులానికి ఓబీసీ రిజర్వేషన్ దక్కల. మరి ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారో తెలీదు. ఇక్కడంతా రాష్ట్ర స్థాయి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు. అచ్చెన్నాయుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్గా చేశాడు, ఇప్పుడు మినిస్టరు. వాళ్ళ ఎర్రంనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఏమో యూనియన్ మినిస్టర్. మరి ఆయన ఏం చేస్తున్నాడు దీని మీద? మొన్నటిదాకా మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు ఆయన ఏం చేశాడు? అంటే వీళ్ళు ఇక్కడ ఏం పని చేయరు. వీళ్ళంతా కూడా ఆధిపత్యం, ఎవరైతే రాజకీయ ఆధిపత్యం ఉందో అటు కమ్మ కులం కానీ ఇటు రెడ్డి కులం కానీ ప్రభుత్వాలకి తాబేదారులుగా పనిచేస్తున్నారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర భవిష్యత్తును మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో తాకట్టు పెడుతున్నారు. మీరు చూసుకోండి ఉత్తరాంధ్రలో ఎంత దోపిడీ జరుగుతుందో. ఈ దోపిడీలో భాగంగా మనకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసుకోకుండా ఉత్తరాంధ్ర నుంచి కాని వాళ్ళకి, బయట నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. ఇక్కడ సొండి కులస్తులు ఎమ్మెల్యేలు కాదు. నాగవంశం అనేటువంటి కమ్యూనిటీ బాగా ఎక్కువ నంబర్లో భీమిలిలో ఉంది. అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యే కాదు. అక్కడ గంటా శ్రీనివాసరావు అవుతాడు ఎక్కడో ప్రకాశం జిల్లా, లేకపోతే అవన్ శ్రీనివాసరావు అవుతాడు ఆయన ఎక్కడో వెస్ట్ గోదావరి జిల్లా. అలానే ఎంవిఎస్ మూర్తి మనవడు అవుతాడు ఎంపీగా. కడప జిల్లాకు చెందినటువంటి సీఎం రమేష్ అర్ధరాత్రి అనకాపల్లి ఎంపీగా దర్శనమిస్తాడు. ఇది చూడండి అసలు ఎంత ఈ ఉత్తరాంధ్ర సంపద దోపిడీ జరగటానికి కారణం బయట నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే కారణం. వాళ్లే మంత్రులు కూడా అవుతున్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అచ్చెన్నాయుడు కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. కాబట్టి విశాఖలో ప్రజాస్వామ్యం ఇంకా చిన్న చిన్న కులాలకి, నిమ్న వర్గాలకి అందలేదు, జరగలేదు. ఒక మంగళ నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీపీ కానీ లేడు. ఒక చాకలి కులం నుంచి లేడు. కమ్మరి కులం నుంచి, కుమ్మరి కులం నుంచి, విశ్వబ్రాహ్మణ కులం నుంచి, ఇంకా ఎన్నో కులాలు, రెల్లి కులం నుంచి లేరు. సరైన ప్రాతినిధ్యం వహించే పరిస్థితులు ఈ ఉత్తరాంధ్రలో లేవు. బయట కులాల వాళ్ళే ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర సంపద దోపిడీ చేస్తుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గం కానీ, కొప్పుల వెలవ సామాజిక వర్గం కానీ, తూర్పు కాపు సామాజిక వర్గం కానీ మీ ఏరియాలో ఉన్న కులాలకి మీరు రాజకీయ ప్రాతినిధ్యం వచ్చేలాగా చర్యలు తీసుకోండి. లేకపోతే బయట కులం వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు కావటం చాలా అన్యాయం. మీకు ఇక్కడ హెచ్చర్లో ఈశ్వర్రావు అనే కమ్మ కులానికి చెందినటువంటి ఎమ్మెల్యే అర్ధరాత్రి అతన్నేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేస్తారు. మరి అక్కడ ఉన్న ఇతర కులాల వాళ్ళకి, ఒక కళింగ సామాజిక వర్గమో, లేకపోతే ఇతర బీసీ సామాజిక వర్గమో, కాపు సామాజిక వర్గమో, లేకపోతే ఎవరు కాకపోతే ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, జనరల్ సీట్లు కూడా నిలబెట్టి మీ పార్టీ గెలిపించవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తయారు చేస్తుందా, లేదా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చి సీఎం పదవిలో చంద్రబాబు నాయుడు కూర్చోడానికి పార్టీ నడుపుతున్నాడా, ఆయన తర్వాత ఆయన కొడుకు కూర్చోడానికి పార్టీ నడుపుతున్నాడా, ఆయన కులం కోసం పార్టీ నడుపుతున్నాడా? ఈ 4.5 దశాబ్దాల పాటు ఆయన చేసిన పాలనలో బీసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టి బీసీలకి ఏం న్యాయం చేశాడు? ఏదో నామకే వాస్తే పల్లా శ్రీనివాస్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఒక యాదవ్ని, దానివల్ల మారిపోతాయా పరిస్థితులు? నిజమైన అధికారాన్ని బీసీలకి పంచాలి. బీసీ ఓట్ బ్యాంకును కొల్లగొడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే నిజమైన రాజకీయ అధికారాన్ని ఎస్సీ ఓట్ బ్యాంకు కొల్లగొడుతున్న, ఎస్టీ ఓట్ బ్యాంకు కొల్లగొడుతున్న, ముస్లిం ఓట్ బ్యాంకు కొల్లగొడుతున్నటువంటి వైసీపీ చేయాలి. రేపొద్దున గోయికాడ ఏదో గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఈ వైసీపీ పార్టీ దెబ్బతింటుందో ఆ ఓట్ బ్యాంక్స్ అన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలా. రాజ్యాంగం పేరిట ప్రజల్ని మోసపుచ్చడానికి ఇంతవరకు రాజ్యాంగాన్ని కొల్లబడిచిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ఎస్సీ ఓట్ బ్యాంక్ని, బీసీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున గుంటకాడ నక్కలాగా వేచి చూస్తుంది. వైసీపీ షాప్ గనక, దుకాణం గనక బంద్ అయితే వాళ్ళ షాప్ తెరవాలని చూస్తున్నారు. ప్రజలందరూ కూడా, చిన్న కులాల వాళ్ళందరూ కూడా ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ వికృత క్రీడని అర్థం చేసుకోవాలి. వీళ్ళ రాజకీయానికి అడ్డుకట్ట వేయాలి. వీళ్ళు ఈ బహుజనుల యొక్క ఏదైతే కాంశీరామ్ మార్గంలో గనక మనం ఆలోచిస్తే, ఎట్లా అయితే మాయావతి
గారు ఎట్లయితే అక్కడ సీఎం అయ్యారో అక్కడ ఈ చిన్న చిన్న కులాలందరికీ కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఇంకా ఏవో సఫాయి కార్మికులను కూడా ఆమె ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా చేసినటువంటి ఖ్యాతి గడించినటువంటి చీఫ్ మినిస్టర్. అటువంటి చీఫ్ మినిస్టర్ లాంటి పాలన మనకు కావాలంటే అటువంటి సిద్ధాంతం, ఆమె ఫాలో అయిన సిద్ధాంతం, ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఆమె నేతృత్వంలో పనిచేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీని బలపరచండి. ఈ రాజకీయ పార్టీలకి, ఈ కుట్రపూరిత రాజకీయాలు చేసే ఈ రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, మరియు కాంగ్రెస్, వీటిలన్నిటికీ బీజేపీతో సహా బుద్ధి చెప్పండి. రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగినది ఏదైతే సత్తా ఉందో అది బహుజన్ సమాజ్ పార్టీకే ఉంది. మీరందరూ బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూడండి, ఈ పార్టీని మీదుగా భావించండి. ఇక్కడ పార్టీ టికెట్లకి డబ్బులు ఎవరు తీసుకోరు, ప్రచారానికి డబ్బులు ఎవరు తీసుకోరు. మీకు ఏ రకమైన అవినీతి లేని పార్టీ ఇది. మేము ఎక్కడ కూడా కార్పొరేట్ ఫండింగ్ కూడా లేదు మా పార్టీకి. మేము అదానీలు, అంబానీల నుంచి మేమేమి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోం. ఎలక్టోరల్ బాండ్స్ దేశ స్థాయిలో తీసుకొని ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇది ప్రజలందరూ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను.